హుజూరాబాద్ నియోజకవర్గం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం రాజకీయంగా చాలా చైతన్యవంతమైనది. ఇక్కడి మానేరువాగు, ఇల్లందకుంట దేవాలయం జనజీవితంలో భాగాలు. హుజూరాబాద్లో బాటు జమ్మిగుంట, కమలాపూర్, వీణవంక, ఇల్లందుకుంట మండలాలు ఈ నియోజకవర్గంలో భాగాలు. 93 గ్రామ పంచాయతీలు ఉండగా వీటిలో మొత్తం 306 పోలింగ్ కేంద్రాలున్నాయి. మొత్తం ఓటర్లు 2,36,873 కాగా వారిలో 1,17,789 మంది పురుషులు. వ్యవసాయం ఇక్కడ ప్రధాన వృత్తి. మొదట్లో కాంగ్రెస్, ఆ తర్వాత టీడీపీ గెలుచుకున్న ఈ నియోజకవర్గం బీఆర్ఎస్ చేతుల్లోకి వచ్చింది. ఇక్కడ టీడీపీ నుంచి గెలిచిన ఇనుగాల పెద్దిరెడ్డి మంత్రి కూడా అయ్యారు. కాంగ్రెస్లో ఉండి పెద్దిరెడ్డి మీద ఓడిన కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఆ తర్వాత కాలంలో బీఆర్ఎస్లో చేరి పెద్దిరెడ్డిని ఓడించారు. 2008 నుంచి ఈ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ తిరుగులేని విజయాలు సొంతం చేసుకున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత జరిగిన వరుస ఎన్నికలలో ఆ పార్టీ గెలుస్తూ వచ్చినా పార్టీ నుంచి ఈటల వెళ్లిపోయినప్పుడు జరిగిన ఉప ఎన్నికతో ఫలితం తారుమారైంది. మొదటిసారిగా హుజూరాబాద్లో పార్టీకి పరాజయం ఎదురైంది. ప్రతిష్టాత్మకమైన హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ ఉద్యమం తర్వాత బీఆర్ఎస్ పార్టీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉప ఎన్నిక హుజూరాబాద్. ఎలాగైనా ఈటల రాజేందర్ను ఓడించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిగా ప్రయత్నించారు. నమ్మకంగా ఉంటూనే వెన్నుపోటు రాజకీయాలు నేర్పారని ఆగ్రహిస్తూ ఈటల మీద భూకబ్జా ఆరోపణలు చేసి వేటు వేశారు. బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన ఈటల పాలిటిక్స్కు చెక్ పెట్టాలని కేసీఆర్ పట్టుదల ప్రదర్శించారు. ఈ నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకునే ఏకంగా దళిత బంధు వంటి కొత్త పథకానికి శ్రీకారం చుట్టారంటే ఎంత ఛాలెంజ్గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అంతకు ముందు ఈటల మీద ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిని తమ వైపు తిప్పుకున్నారు. పార్టీ కోసం కష్టపడిన స్థానికుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను బరిలోకి దింపారు. రాష్ట్ర మంత్రివర్గం యావత్తు అక్కడ దిగింది. అభివృద్ధికి క్రెడిట్ పార్టీకి దక్కాలని బీఆర్ఎస్ ఆశించింది. అయితే కమలం పార్టీ నేతలు కూడా తెలంగాణలో పాగా వేయాలని గట్టి పట్టుదలతో ఉన్న సమయంలో బై ఎలక్షన్ను అందివచ్చిన అస్త్రంగా మలుచుకునేందుకు ప్రయత్నించారు. ఈటెల వంటి సీనియర్ పొలిటీషియన్ రాకతో మరింత జోష్ పెరిగింది. హోరాహోరీగా జరిగిన పోరులో ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. అక్కడి అభివృద్ధి వ్యక్తిగతంగా ఆయన ఖాతాలో పడింది. పైగా పార్టీ నుంచి పంపించారనే అభిప్రాయంతో ప్రజల్లో ఆయనకు సానుభూతి వచ్చింది. మొత్తానికి 2021 ఉప ఎన్నికను బీఆర్ఎస్తో పాటు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ పోరులో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల రాజేంద్రకు 51% ఓటు షేర్ దక్కింది. 1,07,000కు పైగా ఓట్లు సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్కు 40% ఓట్ షేర్ వచ్చింది. 83,000కు పైగా ఓట్లు రాబట్టారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బల్మూరి వెంకట్కు 1.5% ఓట్ షేర్తో కేవలం 3,000 ఓట్లకు పైగా ఓట్లు వచ్చాయి. ఈ పోరులో ఈటల రాజేందర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం, పోటీ అతనికి గులాబీ బాస్ కేసీఆర్కు మధ్య అన్నట్టుగా సాగడం వల్ల ఎన్నిక ముఖాముఖి పోరుగా నిలిచింది. ఈటలను ఎలాగైనా మట్టి కరిపించాలని గులాబీ అధినేత వేసిన ఎత్తుగడలు ఫలించలేదు. అలాగే ఈటల ఎంట్రీతో బీఆర్ఎస్ పార్టీకి బీటలు ఖాయమనుకున్న కమలం ఎత్తుగడలు కూడా కొనసాగలేదు. అందుకే ఆ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూపంలో మరో షాక్ ఇవ్వాలనుకున్న బీజేపీ వ్యూహాలు చిత్తయ్యాయి. అధికార పక్షానికి కలిసొచ్చే అంశాలేంటి? ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి పేరును పార్టీ అధినాయకుడు కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. నిజానికి కేసీఆర్ ఈ నియోజకవర్గానికి చాలా చేశారనే మాట ఒప్పుకొని తీరాల్సిందే. రాజకీయాల సంగతి ఎలా ఉన్నా అభివృద్ధికి, సంక్షేమానికి ఇక్కడ పెద్దపీట వేశారు. రాష్ట్రం అవతరించిన 9 ఏళ్లలో 1,980 కోట్ల నిధులతో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. హుజూరాబాద్ను, జమ్మిగుంటను మున్సిపాలిటీలు చేశారు. దేశానికి దిక్సూచిగా మారిన పథకాలకు ఇక్కడి నుంచే అంకురార్పణ చేశారు. 2018 మే 10న శాలపల్లి ఇందిరానగర్ వేదికగా రైతు బంధు, రైతు బీమాను ప్రారంభించారు. అవి రెండూ విజయవంతం కావడంతో దళితుల జీవితాల్లో వెలుగులు నింపే బృహత్తర పథకం దళిత బంధుకు కూడా ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. 2021 ఆగస్టు 16న ఈ పథకాన్ని ప్రారంభించి
దేశానికే ఆదర్శంగా నిలిపారు. ఆనాడు హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 18,021 కుటుంబాలకు శాశ్వత ఉపాధికి బాటలు వేశారు. మరోవైపు విద్య వైద్యం పైన ప్రత్యేక దృష్టి సారించి సర్కారు పాఠశాలలు దవాఖానాలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దారు. సామాజిక సమీకరణాలు. హుజూరాబాద్లో కులాల వారీగా ఓటర్ల సంఖ్య లెక్కేస్తే ఓసీలు 23,000, మున్నూరు కాపులు 31,000, గొల్ల కురుమలు 29,000, ముదిరాజ్ కులస్తులు 30,000, ఎస్సీలు 47,000, ఎస్టీలు 6,500, మైనారిటీలు 12,500 ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎస్సీల జనాభా అధికం. 25% మంది ఉన్న ఎస్సీలు బీఆర్ఎస్కు 35%, కాంగ్రెస్కు 20%, బీజేపీకి 40%, ఇతరులకు 5% మద్దతిస్తున్నారు. దళిత బంధు వంటి పథకాల వల్ల బీఆర్ఎస్కు మేలు జరిగినా ఈటల రాజేందర్ వ్యక్తిగత ఇమేజ్ వల్ల ఎస్సీలు బీజేపీకి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు. దళిత బంధు కూడా ఈటల వల్లనే వచ్చిందన్నది వాళ్ల నమ్మకం. 15% మంది ఉన్న ముదిరాజుల విషయానికి వస్తే బీఆర్ఎస్కు 30, కాంగ్రెస్కు 15, బీజేపీకి 55% మంది మద్దతిస్తున్నారు. ఈటల రాజేందర్ ముదిరాజ్ కులస్తుడు కావడం అందుకు ప్రధాన కారణం. 15% మంది ఉన్న రెడ్ల విషయానికి వస్తే బీఆర్ఎస్కు 50, కాంగ్రెస్కు 20, బీజేపీకి 30% మంది సపోర్ట్ చేస్తున్నారు. గులాబీ పార్టీ నుంచి రెడ్డి సామాజిక వర్గం నేత పాడి కౌశిక్ రెడ్డి పోటీలో ఉండడం వల్ల రెడ్లు కొంత ఎక్కువ మద్దతిస్తున్నారు. అదే సమయంలో ఈటల భార్య రెడ్డి కావడంతో ఈటలకు కూడా అండగా ఉన్నారు. 10% చొప్పున ఉన్న గౌడ యాదవ కులస్తులు 40% చొప్పున అధికార పార్టీకి, 45% చొప్పున బీజేపీకి మద్దతిస్తున్నారు. ముస్లింల విషయానికి వస్తే బీఆర్ఎస్కు 50, కమలం పార్టీకి 20% అండగా నిలుస్తున్నారు. మిగతా వాళ్లు కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నారు. హుజూరాబాద్లో ప్రధానంగా ఈటల రాజేందర్ వ్యక్తిగత ఇమేజ్తో పాటు ఆయన సామాజిక వర్గం విజయానికి బాటలు వేస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈటల రాజేందర్ విజయం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఆయన ఓట్లు మాత్రం గణనీయంగా తగ్గుతాయి. నియోజకవర్గంలో పెద్దగా చురుగ్గా లేకపోవడం, కౌశిక్ రెడ్డి చురుగ్గా ఉండటం, గతంలో బాగానే ఓట్లు తెచ్చుకొని ఉండటం, కాంగ్రెస్ కూడా కొన్ని ఓట్లు పెంచుకోవడం కౌశిక్ రెడ్డికే అనుకూలిస్తాయి. అందువలన కొద్దిపాటి ఆధిక్యంతో ఈటల గెలిచే అవకాశాలున్నాయి. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.